విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. సార్, విశాఖలో ఈ కూటమి వారేంటి చాలా చోట్ల ఇది ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు సాగర్ తీరానికి సెగ తగిలిందా అని. మొన్న అనుకుంటా మనం గంటా శ్రీనివాసరావు విమానం మీద అంటే విశాఖ టు విజయవాడ వెళ్ళాలంటే వయా హైదరాబాద్ లేదా వయా తెలంగాణ అన్నాడు ఆయన. వయా తెలంగాణ ఏంటి అంటే అది చాలా కీలకమైనది. నౌక ఇవన్నీ ఉన్నది. విజయవాడ ఏమో రాజధాని ఇంకా అమరావతి అన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో నిజానికి గంట పెట్టింది సమంజసమైంది. అందరిలో అనేక మందిలో ఉన్న ఆలోచనే. అయితే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు ఏంటని. నేను వాళ్ళకు ట్యాగ్ చేశాను కదా అని ఆయన ముందే అది ఊహించినట్టున్నాడు. అయితే ఇక్కడ ఇది చదువు మనకపోగా ఇది కూటమి యుద్ధంలాగా మారింది అనడానికి విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ప్లస్ ఇదివరకు సీనియర్ సభ్యుడు విశాఖపట్నంలో కుంభకోణం భూదందా తీసుకొని వచ్చి దాని మీద సిట్ వేయించి టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా విషయాలు మాట్లాడుతూనే ఉంటాడు కదా. ఆయన ఒక కాస్త గట్టిగా ఉండే వ్యక్తి. ఆయన కూడా గంటా శ్రీనివాసరావుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. అంటే విశాఖ ఉక్కు మీద గంటా చేసినప్పుడు ఈయన సపోర్ట్ ఇవ్వలేదు, కానీ విమానాల మీద మటుకు ఆయన పూర్తిగా సపోర్ట్ ఇచ్చి ఇంత ప్రముఖమైన విశాఖ నగరానికి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి లేకపోవటం ఏంటి అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన హక్కులాగా కూడా ఇది రెండు ప్రధాన నగరాలు కదా. మూడోది తిరుపతి, ఇంకేదైనా ఉంటే కర్నూలు ఏదో అన్నారు కాబట్టి ఇట్లా ఒక 5-6 వాటి మధ్య కూడా కనెక్టివిటీ లేకపోతే ఏంటని ఇక్కడ ఏమైందంటే ఇది ఆయన రామ్మోహన్ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారా అన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ వారు ఒకటి నడుస్తుంది. విశాఖ కార్పొరేషన్ ఎవరు హస్తగతం చేసుకోవాలని ముగ్గురు నిన్న జనసేనలో చేరారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది స్టోరీలో. అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆమె పేరు ప్రియాంక, ఆమె దీంట్లో జనసేనలో చేరారు. అంటే మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ఆమె వచ్చి జనసేనలో చేరారు. అంటే టీడీపీలో చేరకపోవడం బీజేపీలో చేరకపోవడం కూడా ఇక్కడ అంటే జనసేన ఒకవైపు నుంచి ఒక విధంగా ముందుకు పోతుంటే రెండో వైపున తెలుగుదేశము బీజేపీకి చెందిన సీనియర్ శాసనసభ్యులు వీళ్ళిద్దరు ముఖ్య నాయకులు కూడా. సో వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఇక్కడ ఏమవుతుంది, రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ వీటికి భిన్నంగా అక్కడ ఈ కూటమిలో కూటమి కడుతున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మీడియాలో వస్తున్నాయి. దీంతోపాటు వర్మ నిన్న మనం మాట్లాడాము, ఇంకా మీడియా అటెన్షన్ తగినంతగా రాలేదు. రైల్వే జోన్ అనేది ఎట్ టు బి ఫైనలైజ్డ్ అని విశాఖకు సంబంధించి రైల్వే జోన్ ఫైనలైజ్ చేయకుండా దాంట్లో నుంచి మళ్ళీ రాయగడ దీని డివిజన్ మీద మీరు పేచి పెడితే ఏమవుతుందని. సో నేను అనుకుంటాను విశాఖ చిన్న భూకంప కేంద్రంగా తయారవుతున్న పరిస్థితి లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ టీసీఎస్కు 95 పైసలకి ఇవ్వడం మీద కూడా అంటే రూపాయి కూడా కాదు కదా 95 పైసలు అంటే దాని మీద ఈఎస్ శర్మ ఐఏఎస్ మాజీ పర్యావరణ ఆయన ఒక లేఖ రాశాడు. ఏంటిది విశాఖ ఉక్కుకి ఇవ్వడానికి మీకు భూములు లేవు కానీ ఆ భూములేమో అమ్ముతామంటారు, వీళ్ళకేమో ఇవి ఇస్తామంటారు. పోనీ ఉత్పత్తి ఉద్యోగాల కోణంలో చూస్తే విశాఖ ఉక్కు కంటే గొప్పది ఏముంటుంది. దాన్ని ఏమో పూర్తిగా ఆదుకోకుండా దాన్నేమో గాల్లో దీపంలాగా పెట్టి ఇక్కడ టీసీఎస్కు దీని మీద లోకేష్ కూడా వ్యక్తిగతమైన ఆసక్తి తీసుకొని 95 పైసలు అంటే ఇంకా ఊరికినే అది లాంఛనం ఇవ్వకూడదు కాబట్టి రిజిస్టర్ వాళ్ళ పేరుతో ఉండాలి అంటే ఆ లావాదేవీలు జరిగినట్టు ఒకటి ఉండాలి కాబట్టి అలా పెట్టడం తప్ప ఇంకోటి కాదు. దీని మీద కూడా కావాల్సినంత దుమారము చాలా చర్చ కూడా నడుస్తూ ఉంది. ఏమవుతుందో మనకు తెలియదు. విమానాయానం దాని మీద విమానాలను వివాదంగా ఎందుకు మారుస్తున్నారు, అది కూడా అంతర్గత వివాదంగా ఎందుకు మార్చుకుంటున్నారు అంటే విమర్శ సూచన ఒక కొరత ఒక సమస్య ఉన్నది అని చెప్తే భరించలేని పరిస్థితిలో ఉన్నారా అని సందేహం కలుగుతుంది. బయటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇదే ఉదాహరణకు ఏ వైసీపీ వాళ్ళు అంటేనో సోషల్ మీడియాలో ఎవరైనా పెడితేనో వాడి మీద విరుచుకుపడి వాడు అంతకుముందు ఏం చేశారు ఇంతకుముందు ఏం చేశారు ఈ దండకం చదివి ఉండేవాళ్ళు. ఇప్పుడు సాక్షాత్తు గంటా శ్రీనివాసరావు గారు తర్వాత విష్ణుకుమార్ రాజు మాట్లాడిన తర్వాత ఇంకేం చెప్తారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి మనం ఇంకా విశాఖలో ఈ విషయం. సార్ ఏంటి తిరుపతిలో రోజా టర్న్ మళ్ళీ పవన్ కేసీ ఆవిడ నిన్న మాట్లాడినవి బాగా
పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఓకే, విధానపరంగా మాట్లాడవచ్చు కానీ ఈ శాపనార్థాలు ఇవి ఇలాంటివన్నీ కూడా దేవుడు చూస్తాడు అని మాట్లాడడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. మీ రియాక్షన్ ఏంటి దీని మీద? నేను చూశాను మీరు చెప్పింది కూడా. రోజా ఓకే, తిరుపతి అంటే ఆమె అక్కడికి వెళ్ళటం, అంతకుముందు ఇప్పుడు వివాదం, రోజా బాగా ఇది తీవ్రంగా మాట్లాడడము, శాసనసభలో కూడా ఆమె పాత్ర, ఆమెను అన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా దాని మీద ఎప్పుడు రెండో అభిప్రాయం నాకేం లేదు. అసలు నా ప్రశ్న, వర్మ దేవుడి మనుషులు అయిపోయారు తొక్కిసలాటలో, ఆవులు అయిపోయాయి, ఇప్పుడు దేవుడి దాకా ఎందుకు వెళ్తున్నాయి ఈ వివాదాలు అనేది ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న. నిన్న అది పోలీసులు పార్టీలు తేల్చుకోవాల్సిన సమస్య. వీళ్ళు ఎవరికైనా అసలు దేవుడు అనే సెంటిమెంట్ ఎంతవరకు ఉంది? దేవుడు చూసుకుంటాడు అనేది రోజా స్టేట్మెంట్ అయితే దాంతో ఎవరు విభేదించకూడదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు, ఎవరిని చూసుకున్నాడు, ఏది దేవుడు చేశాడు, ఏది ఎందుకు చేయలేదు, ఈ ప్రశ్నలన్నీ నేను చాలాసార్లు అనుకున్నట్టుగా అందరూ భక్తులందరూ రకరకాల సందర్భాలు